2009లో మీరు కడప పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి తెలుగుదేశం అభ్యర్థిగా మీరు కొనసాగినారు. అవును. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఆయన అక్కడ మీ మీద ప్రత్యర్థిగా పోటీలో అవును. ఆ కార్యక్రమాల్లో ఇక్కడ ఓటు తీసుకుంటే తప్పు, నోటు ఇస్తే తప్పు మనలో మనం చర్చించుకుంటాం. నేనే మీరు వేరే ఉద్దేశంగా అపార్థం చేసుకోవాలి. అప్పుడు మీరు నాకు ప్రశ్న అర్థమైంది, జవాబు చెప్తాను. నేను 2009లో ఎలక్షన్లో పోటీ చేశాను. ఆ రోజు ఇన్ని మార్గాలు లేవు, ఆ రోజు ఇంత చలనం చైతన్యం లేదు. అయితే వేరే నాయకులకు నాకు తేడా ఆయనకు తెలియంది ఏంటంటే, నేను 21 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. మా నాయన 1969 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. ఈ సంవత్సరం నేను నా కంపెనీ తరఫున 60 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. నేను ఒక ఐటీ మిషన్ని, నేను అమెరికాలో చదువుకొని వచ్చి కష్టపడి ఒక కంపెనీ పెట్టి ఇలాంటి యూత్ కి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి వ్యవస్థలు స్థాపించి దేశానికి రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆస్తులు క్రియేట్ చేసి ట్యాక్సులు కట్టి గర్వంగా రాజకీయాల్లోకి వచ్చాను. ఈ రోజు కూడా ఈ కార్యక్రమానికి కూడా, ఈ జనపాలన కార్యక్రమానికి కూడా నేను ఆ విధంగా కష్టపడి ఐటీలో ఎగుమతులు చేసి వైట్ మనీ సంపాదించి జనపాలన కోసం, ఈ యూత్ కోసం, యువతం కోసం ఇంకా ఎంతైనా ఖర్చు పెడతా. ఆ రోజుల్లో నాకు మార్గం లేదు. ఆ రోజుల్లో 2 పార్టీలు ఉన్నాయి. అందుకే నేను ఆ పార్టీలో ఉన్నాను. ఈరోజు చేసింది తప్పు, నేను ఒప్పుకుంటా. డబ్బులతో రాజకీయం చేయడం తప్పు, నేను ఒప్పుకుంటా. నేను ఆ తప్పు నిన్న ఒప్పుకున్నాను, ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒప్పుకుంటాను, రోజు ఒప్పుకుంటాను. కానీ నేను కష్టపడి సంపాదించిన డబ్బు రాజకీయాల్లో ఖచ్చితంగా ఖర్చు పెడతాను, మంచి పనుల కోసం ఖర్చు పెడతాను, జనపాలన